మరణం లేని నాయకుడికి జోహార్లు. కొందరు నేతలు కొన్నాళ్లు పాలిస్తారు, తర్వాత ఓడిపోవడమో మరణించడమో జరుగుతుంది. ఇక అక్కడితో ఈ లోకంలో ఆ నేత ప్రస్థానం ముగుస్తుంది. ఆయన పాలనా ముద్ర చెరిగిపోతుంది. ఆయన అడుగులు కనుమరుగైపోతాయి. కొన్నాళ్లకు ఆ నేత ప్రజల స్మృతిపథం నుంచి తొలగిపోతాడు. పాలించింది కొన్నాళ్లే, కాని చిరస్థాయిగా ప్రజల గుండెల్లో కొలువై జీవితాంతం బంధమై ఆయా కుటుంబాల్లో ఒకడిగా ఇంకా కొనసాగుతున్నది మాత్రం వైఎస్సార్ ఒక్కరే. ఆయన మరణించి ఇన్నేళ్లైనా పారుతున్న సెలయేటిని వైఎస్సార్ ఏరియనడిగితే నన్ను చూస్తే వైఎస్సార్ కనిపిస్తారని చెబుతుంది. ఏం పెద్దయ్యా, ఆరోగ్యం బాగుందా? గుండె ఎలా ఉందని అడిగితే ఈ గుండెకు ప్రాణం పోసింది వైఎస్సార్, ఇంకా ఆయన పేరునే తలుస్తోంది బిడ్డ అంటాడు చెమర్చే కళ్లతో. ఏం తమ్ముడు, ఉద్యోగం వచ్చిందిగా, జీవితం ఎలా ఉందని ఓ కుర్రాణ్ణి అడిగితే వైఎస్ ఇచ్చిన ఫీజు భిక్షతో చదివాను, ఇప్పుడు గొప్పగా ఉన్నాను. ఈ జీవితం వైఎస్ ఇచ్చిందే, ఆయన లేకుంటే నేను బీటెక్ చదివేవాడినా అంటాడు. ఎన్నాళ్లు బతికామన్నది కాదు, ఎన్ని జీవితాల్లో వెలుగులు నింపాం, ఎన్ని బతుకులు బాగుచేశామన్నదానికి వైఎస్సార్ జీవితం ఒక ఉదాహరణ. సంక్షేమానికి బ్రాండ్, అభివృద్ధికి ట్రేడ్ మార్క్ అని ఘంటాపదంగా చెప్పదగిన ఒకే నాయకుడు వైఎస్సార్. అందుకే ఆయన గతించి ఇన్నేళ్లైనా ఇంకా ఆయన చిరునవ్వు ప్రజల స్మృతి పథంలో కదలాడుతూనే ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్ తండ్రి కన్నా 2 అడుగులు ఎక్కువే వేశారు. ప్రతి పేద ఇంటికి సంక్షేమాన్ని అందించారు. ప్రతి ఊళ్ళోనూ అభివృద్ధి పునాదులు వేశారు. ప్రజా సంక్షేమం కోసం తండ్రి 1 అడుగు వేస్తే కొడుకు 100 అడుగులు వేశారు. తండ్రి కొడుకులు కలిపి ప్రజా జీవితాలను గొప్పగా మార్చి వారి మనసుల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించారు. తండ్రికి తగ్గ తనయుడుగా వైఎస్ జగన్ ప్రజల మన్నన పొందారు. మీరు మాకు దూరమైన మీ ఆశీస్సులు, ఆశయాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి రాజన్న. మీ ఆశయాలు సాధిస్తాం, ప్రజల జీవితాలను మారుస్తాం, నిన్ను నిత్యం తలుస్తాం.